ముందుకి మరొక వ్లాగ్‌తో వచ్చాను. అది ఫస్ట్ కుకింగ్ వ్లాగ్. లాస్ట్ టైము మా అత్తయ్యతో ఫస్ట్ టైమ్ ట్రై చేశాను స్వీట్ గుంత పొంగనాలు. బట్ ఈసారి డీటెయిల్డ్‌గా చికెన్ బిర్యానీ రెసిపీ అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో, నే నా స్టైల్‌లో నేను చికెన్ బిర్యానీ చేశాను. సో, ఇందులో ఏదైనా కరెక్షన్స్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి కామెంట్ రూపంలో. అండ్ తప్పకుండా షేర్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఈ బిర్యానీ నేను చేసిన బిర్యానీ టేస్ట్ చేసేది మా పెద్దమ్మ. సో, నా స్టైల్‌లో చికెన్ బిర్యానీకి కావాల్సిన ఐటెమ్స్ వెరీ మినిమల్ ఐటెమ్స్ అండి. చూసేద్దాం ఒకసారైతే. ఆనియన్, పుదీనా, పచ్చిమిర్చి, టమాటో, లెమన్, జింజర్ గార్లిక్, ఇంకా నీట్‌గా కడిగి పెట్టుకున్న చికెన్, నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి. అండ్ గరం మసాలా యూజువల్‌గా మనం ఇంట్లో బిర్యానీకి వాడతాం కదా! బగారా రైస్‌కి గరం మసాలా ఏదైతే వాడతామో అదే. కాకపోతే అందులో జాఫల్, అనాస పువ్వు అండ్ పెద్ద ఇలాచీ 3 ఎక్స్ట్రా ఉన్నాయి. పెరుగు. సో, ముందుగా ఒక బౌల్‌లో ఒక గిన్నెలో మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. సో, మ్యారినేట్ చేసుకోవడానికి గిన్నెలో మనము ఫస్ట్ ముందుగా చికెన్ వేసేసుకొని ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారము, చికెన్ కర్రీ మసాలా వేసుకుంటాము. ఆ తర్వాత పెరుగు అండ్ ఒక కొన్ని ఆనియన్స్, అంటే ఒక చిన్న సైజ్ ఆనియన్ ఒకటి, ఇంకా నిమ్మకాయ వేసేసుకొని గరం మసాలా కూడా వేసుకోవాలి, మర్చిపోయాను. గరం మసాలా కూడా వేసుకోవాలి. మనము యూజువల్‌గా గరం మసాలా పౌడర్ ఎక్కడ యూజ్ చేయట్లేదండి. ఓన్లీ హోల్ మసాలానే యూజ్ చేస్తున్నాను. నేను బిర్యానీకి గరం మసాలా పౌడర్ గరం మసాలా అయితే అస్సలు యూజ్ చేయను. సో, నిమ్మకాయ వేసుకున్న తర్వాత మాత్రము మంచిగా కలిపేసి అలా ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుంటే చికెన్‌కి మంచిగా ఉప్పు, కారం పట్టుకుంటుంది. టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. యూజువల్‌గా మనము నిమ్మకాయ వేయకపోతే నీసు వాసన వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ చికెన్ మంచిగా కుక్ అవ్వదు. అందుకనే పక్కన పెట్టుకున్నాము. మనం గ్రేవీ కోసము బిర్యానీలో కొంచెం గ్రేవీ మసాలా ఉంటుంది కదా! దానికోసమని నేను మిక్సీ జార్‌లో ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లి, కొంచెం ఉప్పేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బిర్యానీ ప్రొసీజర్ అండి. మనం పెద్ద బగవెన తీసుకొని 80% బిర్యానీ రైస్‌నైతే కుక్ అవ్వనివ్వాలి. సో, బగవెనలో 3/4 వాటర్ ఏసేసి అందులో అంత గరం మసాలా మనం ఏమైతే యూజ్ చేయాలనుకుంటున్నామో, అంటే యూజువల్‌గా మనం ఇంట్లో వండే గరం మసాలా ఏదైతే ఉంటో అవన్నీ ఏసేసేయండి. పట్టా, లవంగా, ఇలాచి, సాజీరా, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, అనాస పువ్వు, జాఫల్ ఇవి లేకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి ఏయండి స్పైసీగా తినాలనుకున్న వాళ్ళకి. అండ్ అందులో నిమ్మకాయ కూడా పిండండి. సో, కొంచెం ఒక ఉడుకు రాగానే అది ట్రాన్స్‌ఫర్ చేయండి పక్క స్టవ్‌కి. అండ్ ఈ వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది. మధ్యలో ఒకసారి నిమ్మకాయ కలిపి పక్కన పెట్టేసేయండి. ఒక కడాయి పెట్టేసుకొని ఆనియన్ డీప్ ఫ్రై చేసుకోండి. పైన గార్నిషింగ్‌కి ఫ్రైడ్ ఆనియన్స్ బావుంటాయి కదా! సో, అలా ఒకసారి కలిపిన తర్వాత రైస్‌ని మొత్తము, బిర్యానీ రైస్ ఏదైతే నానబెట్టి పెట్టుకున్నామో ఆ రైస్ మొత్తము ఈ ఉడుకుతున్న వాటర్‌లోకి ఏసేసేయండి. మధ్యలో అది ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని అదే ఆయిల్‌లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌నయితే ట్రాన్స్‌ఫర్ చేయండి. చేసిన తర్వాత ఒక్క ఉడుకొచ్చిన తర్వాత ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న ఈ ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది గదా! అందులోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. సో, నేను తీసుకున్న కడాయి సరిపోలేదు. కాబట్టి నేను బిర్యానీకి ఏదైతే బగవన యూజ్ చేస్తున్నానో అందులోకి ఆ కడాయిలో చికెన్ కర్రీ మొత్తము ట్రాన్స్‌ఫర్ చేశాను. సో, అలా ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత కొన్ని ఆ మిక్సీ జార్‌లో కొన్ని వాటర్ ఏసేసి మళ్ళీ అందులోకి ఏసేసేయండి. మీద నుంచి పుదీనా వేసేసి కవర్ చేసేయండి. మూత పెట్టేయండి. బిర్యానీకి ఎప్పుడైనా సరే మనము చికెన్ అట్‌లీస్ట్ ఒక 70% కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత సిమ్ చేసేసి మనం ముందుగా
వండి పెట్టుకున్న 80% వండి పెట్టుకున్న బిర్యానీయో, బాస్మతి రైసో ఉంటుంది కదా! అది పైనుంచి మనం లేయర్‌గా వేయాలి. యాక్చువల్‌గా ఒక 2 లేయర్స్ లాగా వేసుకోవచ్చు. కింద కర్రీ, పైన రైస్, మళ్ళీ పైన కర్రీ, మళ్ళీ మీద నుంచి రైస్ అలా వేసుకోవచ్చు 4 లేయర్స్‌గా. కానీ నేను మాత్రం ఓన్లీ 2 లేయర్సే యూజ్ చేస్తున్నాను. సో, ముందుగా ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ పైన నేనిప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, పుదీనా, అలాగే లాస్ట్‌లో ఒక నిమ్మకాయ చెక్క పిండేసి దమ్‌కి వదిలేసానండి. ఒక 10 మినిట్స్ దమ్‌కి వదిలేసాను. వదిలేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మా పెద్దమ్మ అయితే టేస్ట్ చేస్తుంది. ఎలా ఉంటుందో మాత్రం తన తనుకి నచ్చుతుందో నచ్చదో నాకు తెలియదు. తను యూజువల్‌గా బాస్మతి బిర్యానీ రైస్‌తో ఇష్టం ఉండదు. చికెన్ బిర్యానీ రెగ్యులర్‌గా ఇంట్లో చేసే రైస్తోనే ఇష్టపడుతుంది. సో, చూద్దాము. అండ్ ఈ వీడియోకి ఎవరైతే బెస్ట్ కామెంట్‌కి 300 లైక్స్ వస్తాయో వాళ్ళకి గివ్ అవే ఇస్తాను. ఆ గివ్ అవే కమ్యూనిటీ పోస్ట్‌లో అయితే మెన్షన్ చేస్తాను. సో, ఇప్పుడు పెద్దమ్మ మాటల్లో నేనైతే ప్లేట్‌లోకి సర్వ్ చేస్తున్నా. పెద్దమ్మ మాటల్లో బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. పెద్దమ్మ టేస్ట్ చేసి చెప్పు. అవునా? హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. బాగుంది. బాగుందా? బాగా నచ్చేసింది. ఎక్కువ స్పైసీ లేదు, ఎక్కువ కారం లేదు, చప్పగా లేదు, బాగుంది. అన్నీ సరిపోయాయి.